ముస్తాబాద్ మండల వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలతో పాటు పలు కేంద్రాలలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాలకు చెందిన రాజకీయ ప్రముఖులతో పాటు అధికారులు, విద్యార్థులు, యువకులు, మహిళలు పాల్గొని యోగాసనాలతో పాటు సూర్య నమస్కారాలు చేశారు. అనంతరం యోగా దినోత్సవాన్ని గురించి పలువురు వక్తలు వివరించారు. ఆధునిక ప్రపంచంలో మానవ జీవిత కాలంతో పాటు వేగంగా ప్రయాణిస్తున్న ఈ సమయంలో యోగా వల్ల అన్నిటినీ జయించవచ్చునని సందర్భంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ రాజిరెడ్డితో పాటు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బొంపెలి సురేందర్రావు, పలు పార్టీల నేతలైన సౌల క్రాంతి కుమార్, గజ్జలరాజు, కొమ్ము బాలయ్య, మేరుగు హనుమంత్ గౌడ్, ఉపాధ్యాయులతో పాటు పలు పాఠశాలల కరెస్పాండెంట్లు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. సీనియర్గా యోగా ప్రతిరోజు చేస్తూ అందరినీ తన కాళ్ళ నుంచి మెదడు పట్ల యాక్షన్ తక్కువైంది కాబట్టి మెదడు ఆయనకి ఇబ్బంది అవుతుందని చెప్తారు డాక్టర్లు. కాబట్టి పొద్దున్నే మనం యాక్షన్ సరిపోయి తీసుకోవాలంటే ఇప్పుడు చెప్పినటువంటి అన్లోనిలో కపాలపాతి చెప్పారు కదా, ఇది ఉందిగా, ఈ రంధ్రాలు నవరంధ్రాలకి కొన్ని రంధ్రాలు ఇవి క్లీన్ ఉంచుకోవాలి. క్లీన్ ఉంచుకుంటే ఏ వ్యాధి రాదు. ఇది ఈ నవరంధ్రాలు, ఈ రంధ్రాలు క్లీన్ ఉంటే మనకు జ్ఞాపకశక్తి పెంచుకుంటుంది. మనకు సమయానికి మనకు ఆహారం ఎంత తీసుకోవాలో శరీరం ఎంత తీసుకుంటుంది. బాగా తింటారు ఏంటిది, అనారోగ్యం ఉంటేనే బాగా తింటారు. కొందరు దినుసులు బాగా తింటారు, బక్కగా ఉంటారు. ఇప్పుడు బాగా తింటారు, దొడ్డుకుంటారు. అలాగే అనారోగ్యం కాబట్టే వాళ్ళు ఎక్కువ ఆహారం తీసుకుంటారు. అయితే ఏది లోపం ఉండకుండా చూసుకోవాలంటే యోగా చేసుకోవాలి. కాబట్టి మనం రోజు పొద్దున్న లేస్తేనే నీళ్ళు, కపాలపాతి, ఇంకో సరస్వతి ప్రక్రియ ఉంటుంది. సరస్వతి ప్రక్రియ, నాడీ స్పందన. మరి యోగా అనేది మనము ఉదయం చేసుకుంటాం. ఇందాక చెప్పింది కదా హనుమంత్ గారు, మనము ఈ సమయం లోపల మన ఇంటికి ఎవరు రారు, మనం ఎవరింటికి వెళ్ళాం. అంటే సమయం వృధా కాదు. ఉదయం 4 గంటలు కనుక లేచి మనము యోగా కార్యక్రమం ప్రారంభిస్తే మన సమయం ఎక్కడ కూడా వృధా కాదు. అప్పుడు మన ఊపిరితిత్తులు బాగా పెద్దగా అయితే మామూలు శ్వాస లోపల అంత దీర్ఘంగా శ్వాస తీసుకోలేము. అందరం కూడా యోగా చేద్దాం. మరి ఈ సభా వేదికగా నేను మామూలుగా యోగా టీచర్ని. రామ్దేవ్ బాబా దగ్గర ఒక 10 రోజులు యోగాసనాలు స్వయంగా నేర్చుకోవడం జరిగింది. మీకు ఎవరికైనా మరి నేర్పియాలి అంటే అవసరం అనిపిస్తే తప్పకుండా నేర్పిస్తా. దీనివల్ల ఇంత హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. చేయడం వల్ల అనేక రకాల మానసిక రుగ్మతలకు కూడా, శారీరక రుగ్మతలకు కూడా మనకు పరిష్కారం ఉంది యోగాలో. భారతీయ మన పురాతన పద్ధతుల్లో ఒకటి. ఈ మధ్యలో అది మళ్ళీ మేల్కొల్పబడ్డది. దీని మీద ప్రాచుర్యం అందరికీ అందాలనే ఉద్దేశంతో ఈ వేడుకల్లో పాల్గొనడం జరిగింది. ఇందుకు సహకరించిన మన స్కూల్ వాళ్ళకి, ఇక్కడికి హాజరైన పెద్దలందరికీ, విద్యార్థులందరికీ థ్యాంక్ యూ అండి.